తెలంగాణ బడ్జెట్లో ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు కేటాయించడంపై ఓయూ జేఏసీ హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసింది. ఆర్ట్స్ కళాశాల వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి మాట్లాడుతూ విద్యారంగానికి పెద్దపీట వేయడం శుభపరిణామాన్ని కొనియాడారు. చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి కూడా 400 కోట్లు కేటాయించడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని వారు పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నిధులు మంజూరు చేసినందుకు విద్యార్థి లోకం తరపున ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. అటూరు లక్ష్మణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, శ్రీధరబాబు గారి నాయకత్వం. జై తెలంగాణ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి, వర్ధిల్లాలి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో మన ఆర్థిక శాఖ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఈ 2026-27 ఆర్థిక సంవత్సరము బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా విద్యా వ్యవస్థకు 26,674 కోట్లను కేటాయించడం జరిగింది. మేము ఉస్మాన్ సిటీ పిహెచ్డి స్కాలర్గా దీన్ని నేను సంతోషంగా వ్యక్తం చేస్తున్నాను. అంతేకాకుండా విశ్వవిద్యాలయానికి, మన ఉస్మానియా విశ్వవిద్యాలయానికి 1000 కోట్లు ప్రకటించడం జరిగింది. అంతేకాకుండా మహిళా విశ్వవిద్యాలయంకి 400 కోట్లు మరియు జేఎన్టీయు, కాకతీయ, శాతవాహన, తెలంగాణ యూనివర్సిటీలకు, అన్ని యూనివర్సిటీకి వాళ్ళ యూనివర్సిటీ అవసరాల నిమిత్తము కేటాయించడం జరిగింది. అందులో భాగంగా మన ఉస్మానియా యూనివర్సిటీకి 1000 కోట్లు ఇవ్వడము మేము ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులుగా, పిహెచ్డి రీసెర్చ్ స్కాలర్గా మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఇప్పుడే మన రేవంత్ రెడ్డి గారికి చిత్రపటానికి, మన అడ్డూరు లక్ష్మణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. అంతేకాకుండా ఉస్మానియా సిటీలో మొన్న 2 నెలలు 3 నెలల క్రితం డిసెంబర్లో వచ్చిన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఏదైతే 1000 కోట్లు ప్రత్యేకంగా ప్రకటిస్తా అన్నదో, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా బడ్జెట్లో 1000 కోట్లు ప్రకటించడము మన ఉస్మాన్ సిటీ మౌలిక సదుపాయాలు, విద్యా వ్యవస్థ అభివృద్ధి పడడము, అంతేకాకుండా మన ఆధునిక విధానంతో మన ఉస్మాన్ సిటీ విద్యా వ్యవస్థ ఉండాలని, మరియు ఒక మోడ్రన్ క్లాసెస్లో ఆన్లైన్ క్లాసు విధానం కావచ్చు, ప్రతి ఒక్కరికి ల్యాప్టాప్ కావచ్చు, రీసెర్చ్ కావచ్చు, వాళ్ళందరికీ వివిధ రకాలుగా ఫెలోషిప్ ఇవ్వడము, ఇది మేము ఉస్మాన్ సిటీ తరపున మా కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము ఓయూజేఏసీగా పక్షాన మన రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి మరియు అడ్డూరి లక్ష్మణ్ గారికి, మేము అడ్డూరి లక్ష్మణ్ గారిని ఈ ఉస్మానియా సిటీ సమస్యలపైన చాలా వెళ్ళి గెలవడం, ఉస్మానియా సిటీలో ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ బ్యాక్లాగ్ ఉద్యోగాలు వేయాలని చెప్పడం జరిగింది. సారుగా లక్ష్మణ్ అన్న చాలా అనుకూలంగా స్పందించడం జరిగింది. సీఎంతో చాలా మాట్లాడడం జరిగింది. అందులోనే భాగంగా ఇప్పుడు 1000 కోట్లు వచ్చడం జరిగింది. ఇక యూనివర్సిటీలో ఉన్న త్వరలోనే టీచింగ్, నాన్ టీచింగ్ అండ్ బ్యాక్లాగ్ పోస్టులు వేస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఉస్మానియా సిటీ విద్యార్థుల తరఫున, ఓయూజేఏసీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి విక్రమార్క గారికి మరియు దామోదర్ రాజనరసింహ గారికి మరియు అడ్డూరు లక్ష్మణ్ గారికి మరియు శ్రీధరబాబు గారికి మేమందరము రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జోహార్.